సామాన్లు అందుకో. తాజాగా ఉంది బాబాయ్ తోటకూర. ఆ మిగతా సామాన్లు ఉన్నాయి అక్కడ అందుకో చెప్తా. ఈ లోపల మూకుడు పొయ్యి మీదకి ఎక్కించే. మొదటిది కొంచెం తరిగే. గట్టిగా పట్టుకుని మెల్లగా తరగాలి. బాగా కడిగి పెట్టాను అనుకో. తోటకూర ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రతి సీజన్లో దొరుకుతుంది, ప్రతి సీజన్లో తినాలి కూడా. మనుషులు ఎలాగైతే కుర్చీని గట్టిగా పట్టుకుని విడిచిపెట్టరో అట్లనే ఈ తోటకూరను కూడా గట్టిగా పట్టుకుని తరిగి. మూకుడు వేడెక్కిపోయింది. ఒక 5 గంటలు నూనె వేసా. ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగాను, గంట సేపు పెసరపప్పుని నానబెట్టాను. ఆ నీళ్ళన్నీ తీసేస్తున్నాను. శ్రీరామనవమికి ఎలాగైతే వడపప్పు పానకం ఇస్తారో అదే పెసరపప్పుని గంట సేపు నానబెట్టాను. పెసరపప్పు ఎందుకు ఇస్తారు బాబాయ్ ఆ రోజు? సులభంగా జీర్ణం అవుతుంది, టేస్టీగా ఉంటుంది, బాడీకి కూడా చక్కగా చలవ చేస్తుంది. కొంచెం ఉప్పు తగిలించి ఆకుకూర వేసి మనిషికి ఎప్పుడు ఎదగాలో ఎప్పుడు ఒదగాలో తెలిసి ఉండాలి. వేసేటప్పుడు ఆకుకూర ఎదిగి ఉంది, అర్థమైంది, ఇంకా చాలు నా పని అయిపోయింది, కూరలో వేయిస్తారు, నేను ఇంకా ఒదిగి ఒదిగి ఉండాలి అని చక్కగా ఒదిగిపోయి చిన్నగా అయిపోయింది. ఇది కొంచెం బాగా వేయించాలి, ఒక 2-3 నిమిషాలు. ఆ తర్వాత మూత పెట్టి కాసేపు వదిలేస్తే సరిపోతుంది. ముందు బాగా కలుపుతూ వేయిస్తూ ఉండాలి. కొంచెం నీళ్లు జల్లి ఆకుకూరలో. పర్వాలేదా, చల్లొచ్చా? ఏం కాదు. పొడి కూరలోకి ఒక చిన్న పొడి వేద్దామని ఆ ఫ్రైయింగ్ ప్యాన్ ఎక్కించు. ఎందుకు? ఇప్పుడు బాగానే ఉందిగా. పొడి కలిపితే పరిపూర్ణత వస్తుంది, ఇంకా టేస్ట్ బాగుంటుందంటావా? పుట్నాల పప్పు, ఎండుమిరకాయలు, ఎండుమిరపకాయలు కొంచెం వేగని, కొన్ని అటు కూడా ఉండాలి మళ్ళీ మాడిపోకుండా.
అర్జునుడు కూడా 2 చేతులతో బాణాలు వేయలేదు బాబాయ్. ఇప్పుడు నాతో 2 చేతులు, ఓ పక్కన ఇది, ఓ పక్కన ఇది. అర్జునుడిని సవ్యసాచి ఎందుకంటారో తెలుసా? ఎందుకు బాబాయ్? 2 చేతులతో బాణాలు వేయగలడనే అర్జునుడికి ఆ పేరు. నువ్వు కూడా మాకు సవ్యసాచే. థ్యాంక్ యూ. చాలు చాలు, పోయి కట్టేసి వెళ్ళి పొడి కొట్టుకునిరా. తప్పదంటావా? ఇందులో వేసుకో. దూరంగా దూరంగా కుర్చీకి తాకకుండా. అమ్మో, చాదస్తం ఎక్కువైపోతుంది. కుర్చీ తగలకూడదు కదా? అర్థమైందే. పొడి జల్లు. ముందుగా ప్యాన్ లో మిరియాలు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో చింతపండు పులుసు, కారం, బెల్లం వేసి కలుపుకొని తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, కరివేపాకు, గింజలు తీసేసిన చిట్టి కాకరకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు, నీళ్లు పోసి 10 నిమిషాల పాటు ఉడికించి ముందుగా చేసుకున్నటువంటి మిరియాల పొడి వేసి 10 నిమిషాల పాటు ఉడికించి తర్వాత కొత్తిమీర చల్లుకుంటే చిట్టి కాకరకాయ మిరియాల పులుసు రెడీ.